మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం 73 గ్రంథములలో యేసు అనే అంశం 23వ భాగంగా ఎజెకియెల్ గ్రంథంలో యేసు అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఎజెకియెల్ గ్రంథంలో యేసు సత్యమైన కాపరిగా మనకి దర్శనమిస్తారు. సత్యమైన కాపరిగా ఆయన ప్రజలను బందీల నుంచి విడిపించి వాక్యంతో మేపుతారు. గొర్రెల్ని తన మందని మంచి వాక్యంతో మేపుతారనమాట. అంటే సత్యమైన కాపరి ఎవరంటే తన మందని, తన ప్రజలను సాతాను బంధనాల నుంచి విడిపించాలి. ప్రవాసంలో ఉన్నారనమాట వాళ్ళు, యూదులు. అక్కడ ఎజెకియెలు ఒక సత్యమైన ప్రవక్తగా ఉంటాడు. ప్రజలకి దేవుని యొక్క వాక్యాన్ని బోధించి వాళ్ళని బంధాల నుంచి, సాతాను బంధం నుంచి విడిపిస్తాడనమాట. ఇది సత్యమైన కాపరి యొక్క పరిచర్య. ఎజెకియెల్ గ్రంథంలో 34వ అధ్యాయంలో 16వ వచనం అండి, లేకపోతే 34వ అధ్యాయంలో 11 నుంచి 31 వరకు అక్కడ యేసుక్రీస్తుని గురించి రాయబడి ఉంటుంది. పాత నిబంధనలు ప్రతి గ్రంథంలో కూడా యేసుక్రీస్తుని మనం చూస్తామండి. ఆయన యొక్క పరిచర్య ప్రతి ఒక్క గ్రంథం. ఇక్కడ ఆయన పరిచర్య ఏంటంటే యేసు ప్రభు మంచి కాపరి, సత్యమైన కాపరి. తన గొర్రెలకి మంచి వాక్యాన్ని బోధిస్తాడు, వాక్యంతో పోషిస్తాడనమాట. గొర్రెల కాపరి ఈ లోకంలో మరి గొర్రెల్ని పచ్చిక గల చోట్ల మేపుతాడు కదండి. అలాగే మంచి నీటి యొద్దకు, జలంల యొద్దకు తీసుకొని వెళ్ళి ఆ నీటిని తాగేలాగా చేస్తాడు. తర్వాత తోడేళ్ల బారి నుంచి, సింహాల బారి నుంచి కాపాడుతాడనమాట. 23వ కీర్తనలో మనం చూస్తున్నాం, దావీదు రాసినటువంటి 23వ కీర్తన అన్నమాట. అలా ఎజెకియెల్ గ్రంథంలో యేసు ప్రభు 34వ అధ్యాయంలో మరి 11 నుంచి 31 అండి. 34వ అధ్యాయము ఎజెకియెల్ గ్రంథము 2 రకములైనటువంటి కాపర్లు అన్నమాట. ఒకరు గొర్రెల మాంసాన్ని తినే కాపర్లు, గొర్రెల గురించి పట్టించుకోరు ఏమవుతుంది అని. ఇంకొక కాపర్లు ఎలా ఉంటారంటే ఇంకొక రకం అన్నమాట. యేసు ప్రభు యొక్క స్వభావాన్ని కలిగి ఉంటారన్నమాట. నమ్మకంగా పనిచేస్తారు. వీళ్ళందరూ కూడా ఇర్మియా మరి ఎజెకియెలు వీళ్ళంతా నమ్మకంగా పనిచేస్తారు. మోషే, దేవుడు ఆయనని మరి ఇజ్రాయెల్ ప్రజల్ని విమోచించాలి ఫరో బానిసత్వం నుండి, ఆ తర్వాత వాళ్ళని ఎడారిలో 40 సంవత్సరాలు నడిపించాలి. నమ్మకంగా పనిచేశాడండి. మనకెంత తెలివి ఉంది అని కాదు, ఎంత పెద్ద మినిస్ట్రీ అని కాదు, కానీ చిన్న పనే కావచ్చు. నా ఫ్రెండ్ చెప్పింది, వాళ్ళ తాతగారు ఉపదేశిగా 50 సంవత్సరాలు పనిచేశారంట. 5 గంటలకి వెళ్ళి గంట కొట్టి కిటికీలన్నీ తీసి అంతా సిద్ధం చేసి ఇంకా ప్రార్థనలో ప్రజల్ని నడిపించేవాళ్ళు అనమాట. ఆ రోజులలో మోక్షవాకిలి ఉండేది, కొన్ని ప్రార్థనలు ఉండేవి. అది ఎంత అని కాదండి, ఆయన పెద్ద పదవి కలిగి ఉండలేదు, కానీ నమ్మకంగా చేశాడు. గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ సక్సెస్ బట్ ఇన్ అవర్ ఫెయిత్ఫుల్నెస్ అని మదర్ తెరీసా తల్లి గారు చెప్పారండి. నా హృదయంలో నేను కూడా దాన్ని దాచుకున్నాను. ఈ యొక్క వాక్యాన్ని నమ్మకంగా ఉండాలి. దేవుడిచ్చిన పని ఎంత చిన్నది, ఎంత పెద్దది అని కాదు, ఎంత నమ్మకంగా ఉన్నావు అనే వాళ్ళకి యేసు ప్రభు మరి మహిమా కిరీటాన్ని ఇస్తారు అని పేతురు 1 పేతురు 5వ అధ్యాయంలో 4వ వచనంలో రాస్తారు. మన ప్రధాన కాపరి అయిన యేసు వచ్చినప్పుడు నమ్మకంగా పనిచేసే దైవజనులకు మహిమా కిరీటాన్ని ఇస్తారు. లేదా మనం ఇప్పుడు పని ముగించుకొని
పరలోకానికి వెళ్ళినప్పుడు మహిమ కిరీటాన్ని ఇస్తారు. అందరూ లెక్క అప్పగించాలండి దేవునికి. హెబ్రీ పత్రిక 3:5లో మోషే దేవుని ఇంటిలో నమ్మకమైన సేవకుడుగా ఉన్నాడంట. మోషే తర్వాత యేసుప్రభు గురించి రాస్తారండి. యేసుప్రభు దేవుని ఇంటిలో నమ్మకమైన కుమారునిలాగా ఉన్నాడు. పాత నిబంధనలో వాళ్ళు దేవుణ్ణి యజమానుడా అని పిలిచేవాళ్ళు. వాళ్ళేమో మేము మీ దాసులము అని పిలుచుకునేవాళ్ళు. కానీ నూతన నిబంధనలో పరలోక తండ్రి అని పిలుస్తున్నాం. అంటే మనం పిల్లలు అన్నమాట. నమ్మకమైన కుమారులుగా ఉండాలి. కుమారులకి జీతం అక్కర్లేదండి. తండ్రిదంతా మనదే, వారసత్వం అన్నమాట. నమ్మకమైన కుమారునిలాగా లేదా నమ్మకమైన సేవకుడు పాత నిబంధనలో ఉంటే అలా ఉండాలండి. మీరు ఒక టీచరా, లేకపోతే నర్సా, డాక్టరా, మీరు ఒక ఇన్స్టిట్యూషన్లో ఒక హెచ్ఎం, కంపెనీకి సిఇఓనా, లేకపోతే ఒక ఉపదేశ, ఏదైనా కావచ్చండి. కానీ నమ్మకంగా పని చేయండి. దేవుడు మీకు ఇచ్చిన పని నమ్మకంగా పని చేయడమే ప్రార్థన అండి. ఇంట్లో ఒక నమ్మకమైన తండ్రిగా, నమ్మకమైన తల్లిగా, నమ్మకమైన పిల్లలుగా దేవుడు మీకు ఇచ్చిన పని మీరు చేయాలి. అది ఈ గ్రంథం యొక్క సారాంశం. యేసు ప్రభుని పోలి మనం కూడా నమ్మకంగా ఉండాలి. ఎజికేల్ గ్రంథం యాక్చువల్గా బాబిలోనియాలో జరుగుతుందండి. నెబుకద్నెజర్ రాజు 3 మార్లు యెరూషలేము మీద దాడి చేసి యూదులని 3 జట్లుగా ప్రవాసానికి, బాబిలోనియా ప్రవాసానికి తీసుకొని వెళ్తాడు. మొదటి జట్టులో దానియేలు, అతని స్నేహితులు ఉంటారండి. అలాగే అప్పటి రాజు అన్నమాట, యెహోయాకీం రాజు. ఆ తర్వాత రెండో జట్టులో యెహోయాకీన్ రాజు, ఎకోనియా అంటారు మత్తయి సువార్త 1:11లో. ఈ యెహోయాకీం యొక్క కుమారుడు అన్నమాట. 3 నెలలే రాజుగా ఉంటాడు. అప్పుడు మరి క్రీస్తు పూర్వం 598లో అన్నమాట. రెండవ జట్టులో యెహోయాకీన్ రాజుని, అలాగే ఎజికేల్ని, మార్డికాయ్, వీళ్ళందరినీ కూడా రెండవ జట్టులో బాబిలోనియా దేశానికి తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్ళే సమయానికి ఎజికేల్ వయసు 25 సంవత్సరాలండి. ఆయన యాజకుడు, వాళ్ళ నాన్నగారు యాజకుడు అన్నమాట యెరూషలేం దేవాలయంలో. ఆ దేవాలయంలోనే పెరుగుతారు. ఎందుకంటే ఆ కాంపౌండ్లోనే వాళ్ళకి యాజకుల క్వార్టర్స్ ఉంటాయి. మనకి చర్చి కాంపౌండ్లో ఫాదర్స్ హౌస్ ఎలా ఉంటుందో ఆ రోజులలో యాజకుల క్వార్టర్స్. కాబట్టి ఎజికేల్ 25 సంవత్సరాలు కూడా దేవాలయంలోనే పెరుగుతాడు. దేవునితో కనెక్ట్ చేసుకొని ఉంటాడు. దేవుని బాగా దృఢంగా ప్రేమించాడనమాట. కనుకనే ఆయన దర్శనాలన్నీ కూడా దేవాలయం చుట్టే ఉంటాయన్నమాట. ఎజికేల్ 47 కానీ, 8వ అధ్యాయం కానీ, 9వ అధ్యాయం కానీ, ఇవన్నీ కూడా దేవాలయం గురించి ఉంటాయన్నమాట. దేవుడు ఈయనతో ఎలా మాట్లాడతారో ఒకసారి మనం చూద్దామండి. దానికి ముందుగా నేను మీకు వీళ్ళు బాబిలోనియా ప్రవాసానికి ఎక్కడి నుంచి, యెరూషలేం నుంచి బాబిలోనియా ఒక్కసారి మ్యాప్లో చూపిస్తాను. తర్వాత 3 బ్యాచెస్ కూడా, 3 జట్లుగా ఎలా యూదులు యెరూషలేం నుంచి బాబిలోనియాకి కొనిపోబడ్డారు. తర్వాత 3 బ్యాచెస్గా వాళ్ళు వస్తారు. ఇది అర్థం కాకపోతే ఈ బాబిలోనియా ప్రవాసము మనకి ఎజికేల్ గ్రంథం కానీ, దానియేలు గ్రంథం కానీ, నెహెమియా గ్రంథం కానీ, ఎజ్రా గ్రంథాలు అర్థం కావండి. ఒక పునాది లేకుండా ఇల్లు కడితే ఆ ఇల్లు ఉండదు. అలాగే కొద్దిగా వాక్యం వింటే అసలు ఫౌండేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తెలియకుండా వింటే ఏది అర్థం కాదనమాట. కనుక ఇప్పుడైనా కూడా టైం తీసుకొని కూర్చొని మీరు బైబిల్ గ్రంథాన్ని చదవండి. ఇవన్నీ కూడా నేను 2017-18లో ఈ 73 గ్రంథాలు చెప్పానండి, ఎక్సెప్ట్ క్రానికల్స్ అన్నమాట. ఎజికేల్ గ్రంథం ఎపిసోడ్స్ మీరు దివ్యవాణి యూట్యూబ్లో లాగాన్ అవుతే మధురం నీ వాక్యము అని లాగాన్ అయినప్పుడు ఎపిసోడ్ నంబర్స్ 151 నుంచి 156 వరకు అండి. ఎందుకు చెప్తున్నా అంటే ఆ క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఆయన చూసిన దర్శనాలు క్లిప్పింగ్స్గా ఉంటాయన్నమాట.
లేకపోతే ఇది కాంప్లికేటెడ్ అనిపిస్తుంది. మీరు అది చూసిన తర్వాత చదవండి, మీకు అర్థమవుతుంది. చాలామంది చెప్తా ఉన్నారు చూస్తున్నాము మేము అని. ఎందుకంటే ఈయనకి ప్రభు సింహాసనము అనే దర్శనాన్ని చూస్తాడండి. అది ఇక్కడ చదివితే చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. నాకు కూడా చాలా సంవత్సరాలు అర్థం కాని గ్రంథం ఎజికేల్ గ్రంథం కానీ, తర్వాత లేవియా కాండము, ఇంకా మక్కబీల గ్రంథాలు, పాల్ లెటర్స్ కూడా ఫస్ట్లో అర్థం కాలేదు. మెల్లమెల్లగా దేవుడు మనల్ని సముద్రం పైనుంచి లోపలికి తీసుకెళ్ళినట్లుగా తీసుకెళ్తాడనమాట. ఇక్కడ చూడండి, ఇది యెరూషలేం. ఇక్కడ నుంచి బాబిలోనియా రాజు నెబుకద్నెజరు యూదులని ప్రవాసానికి తీసుకెళ్తాడండి 3 సార్లు. మొదటి బ్యాచ్లో దానియేలు అతని స్నేహితులు ఉంటారు. రెండో బ్యాచ్లో ఎజికేల్ ఉంటాడండి. ఇక్కడ చూడండి, బాబిలోనియా ప్రవాసం 3 జట్లుగా. మొదటి జట్టు దానియేలు అతని స్నేహితులు ఉంటారు. రెండో జట్టు యెహోయాకీన్ రాజు, ఎజికేలు, మోర్దెకై ఉంటారు. మూడో జట్టులో సిద్కియా రాజు ఉంటాడు. మరి ప్రవాసం నుండి తిరిగి వచ్చుట కూడా 3 జట్లుగా. మొదటి జట్టు క్రీస్తుపూర్వం 537లో సెరుబ్బాబేలు యెహోషువ నాయకత్వంలో, రెండో జట్టు ఎజ్రా నాయకత్వంలో, మూడో జట్టు నెహెమియా నాయకత్వంలో తిరిగి వస్తారు. యెరూషలేం నుండి బాబిలోనియా 900 మైళ్ళు, బాబిలోనియా నుండి షూజన్ 200 మైళ్ళు అండి. ఇలా వెళ్తారు, మళ్ళా ఇలా వస్తారు. ఇక్కడ నుంచి ఇక్కడ మొదటి 2 జట్లు బాబిలోనియా నుంచి, మూడో జట్టు ఇక్కడ నుంచి అన్నమాట నెహెమియా తీసుకొని వస్తారు. ఇప్పుడు మీరు చూశారు కదా బాబిలోనియా ప్రవాసము. ఇంకా ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి ధ్యానించుకుందాము. 3 మార్లు వాళ్ళు యెరూషలేం నుండి మరి బాబిలోనియాకి తీసుకొని పోబడతారు నెబుకద్నెజర్ రాజు చేత. బాబిలోనియా ప్రవాసం 70 సంవత్సరాలు అన్నమాట. వచ్చేటప్పుడు కూడా 3 జట్లుగా తిరిగి వస్తారు. అయితే మొదటి బ్యాచ్లో దానియేలు అని చెప్పాను, రెండో బ్యాచ్లో ఎజికేలు, తర్వాత మోర్దెకై, వీళ్ళిద్దరు ఉంటారు అన్నమాట. సో అప్పటికి ఎజికేల్ వయసు వచ్చేసి 25 సంవత్సరాలండి. ఆయన యాజకుడు. ఇది మనసులో పెట్టుకోవాలి. వాళ్ళ నాన్న కూడా యాజకుడే, వాళ్ళ నాన్నగారు బూసి, కనుక ఆయన పెరగడం అంతా దేవాలయంలోనే. అప్పుడు ఈయన ఇక్కడ బాబిలోనియా ప్రవాసానికి వచ్చిన తర్వాత దానియేలు అతని స్నేహితులు రాజు దగ్గర ఉంటారు. కానీ ఎజికేల్ మాత్రము ఆ ప్రవాసుల దగ్గర, ఎవరైతే తీసుకొని పోబడ్డారు చూడండి యూదులు, వాళ్ళని ప్రవాసులు అంటారు. వాళ్ళు కేబారు నది చెంత జీవిస్తూ ఉన్నారు బాబిలోనియాలో. అప్పుడు వాళ్ళ దగ్గర దేవుడు ఇతని నుంచి, ఈయన యాజకుడు కాబట్టి ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి బోధిస్తూ ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు జీవించేలాగా ఆ మందకి కాపరిగా ఈయన ఉంటాడనమాట. బాబిలోనియాలో ఉన్న యూదులకి దేవుడు ఎంత ప్రేమ చూడండి. వాళ్ళని శిక్షించాలని అక్కడికి పంపించిన అక్కడ మళ్ళా దానియేలుని రాజు దగ్గర ఉంచుతాడు. అందువల్ల రాజు వీళ్ళని ప్రేమగా చూస్తాడనమాట. వీళ్ళని విడిచిపెట్టకుండా వీళ్ళకి బోధించడానికి ఎజికేల్ని తీసుకొని వెళ్తాడనమాట. సో ఎజికేల్ 5 సంవత్సరాలు అక్కడ ఉన్న తర్వాత, అంటే ఆయనకి 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఇంకా దేవుడు ఆయనతో మాట్లాడడం ప్రారంభిస్తాడండి. ఆయనను అభిషేకిస్తాడు. ఇంకా ఆయనకి ఆత్మ కన్నులతో దర్శనాలు. మొదటి దర్శనం ప్రభు సింహాసనం అన్నమాట. మీరు ఇది తప్పకుండా 151 ఎపిసోడ్లో మీరు చూడండి, మధురం నీ వాక్యం యూట్యూబ్లో. ఆ దర్శనము ఎంత మహోన్నతంగా, వైభవంగా, తేజస్తో ఉంటుంది. ఆ ప్రభు సింహాసనం అనే దర్శనం అన్నమాట. దాని మీద ఎవరో నరాకృతి గల వ్యక్తి ఉన్నాడంటే యేసుప్రభు అన్నమాట. తర్వాత రెండవ దర్శనం ఏంటంటే గ్రంథపు చుట్ట అండి. ఒక గ్రంథపు చుట్ట ఆయనకి కనబడుతుంది. అప్పుడు దేవుడు ఏమంటారంటే ఆయనతో మాట్లాడతారు 2వ అధ్యాయంలో. ఏంటంటే నరపుత్రుడు నువ్వు లేచి నుంచుండు అనగానే ఎజికేల్ లేచి నుంచుంటాడండి. నుంచున్న తర్వాత ఆ దేవుడు నాతో మాట్లాడుతుండగా దేవుని ఆత్మ నాలో ప్రవేశించింది. ఎజికేల్ 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. దేవుని యొక్క వాక్యం మీరు వింటుండగా దేవుని ఆత్మ మీలోకి వెళ్తారు. ఆ వాక్యాన్ని హృదయంలో రాయడానికి, దాన్ని పాటించడానికి మీకు శక్తిని ఇస్తారనమాట. ఎప్పుడు పరిశుద్ధాత్మ వస్తారంటే ఇక్కడ వినండి, మీరు
మీరు దేవుని వాక్యం చదివినప్పుడు, దేవుని వాక్యం స్వరాన్ని విన్నప్పుడు దాన్ని పాటించడానికి శక్తినిస్తారు. మోషే నువ్వు కొండ మీదికి రా 8 సార్లు వెళ్తాడండి. 19వ అధ్యాయం నుంచి, నిర్గమకాండం 19:3 నుంచి. పైకి రావాలంటే కొండ చాలా పెద్దగా ఉంటుంది, చాలా కష్టం. కానీ మోషే ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో ఒక అడుగు వేయడము ఎక్కడానికి, మొత్తం ఎక్కడానికి కావాల్సిన శక్తిని ఇస్తారనమాట. దేవుని వాక్యము, దేవుని యొక్క ఆత్మ. మీరు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వింటారో మీరు పరిశుద్ధంగా ఉండండి, మీ నాలుక పరిశుద్ధంగా పెట్టుకోండి. అప్పుడు మీరు అలా ఉండడానికి మీరు నిర్ణయం తీసుకొని అలా ఉంటుంటే ఉండడానికి కావాల్సిన శక్తిని ఇస్తారనమాట. ఇది మనం నేర్చుకోవాలి. ఇంకా తర్వాత దేవుడు ఏమంటారంటే 3వ అధ్యాయం అండి, చాలా ముఖ్యమైనది, నాకు ఇష్టమైంది కూడా. దేవుడు ఎజికేల్తో మాట్లాడుతూ ఉంటారనమాట. మాట్లాడుతూ ఇలా గ్రంథపు చుట్టని ఇస్తారు. ఇచ్చి నరపుత్రుడా ఈ గ్రంథపు చుట్ట తీసుకొని నువ్వు తిను అంటే ఆయన దాన్ని తినేస్తాడండి. ఇలా పేపర్స్ కాదు, దేవుని యొక్క వాక్యం అన్నమాట. అంతా తింటాడనమాట. దేవుని వాక్యం మీరు తినాలి అంటే దాన్ని చదవాలి, తర్వాత పాటించాలన్నమాట. ఎట్లా ఉంది అని అంటే తేనెలాగా తీయగా ఉంది. దేవుని వాక్యము తేనెలాగా తీయగా ఉంటుంది. ఇదే మరి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో కూడా యేసు ప్రభు అన్నమాట. ఒక కాలు సముద్రం మీద, ఒక కాలు భూమి మీద పడతాడు. చిన్న గ్రంథం యోహాన్కి ఇచ్చి నువ్వు తిను అంటాడనమాట. యోహాన్ కూడా తింటాడు, తిని రాస్తాడనమాట. ఎట్లా ఉందంటే నోట్లో అయితే తీయగా ఉంది, కడుపులోకి పోయిన తర్వాత పులియబారుతుందంటే పాటించడం చాలా కష్టంగా ఉంది. కామెచ్ఛతో పరస్త్రీని పరికించు ప్రతి వ్యక్తి ఆమెతో మనసును వ్యభిచరించినట్లే. మత్తయి 5:28. వాక్యం వినడానికి బాగుంది, కామపు చూపులు చూస్తే వ్యభిచారుడు అని రాయబడుతుంది హెవెన్లో. అప్పుడు వ్యభిచారులు పరలోకానికి వెళ్ళరు. 1 కొరింథీ 6:9 అన్నమాట. కామపు చూపులు సెల్ ఫోన్స్లో కానీ ఎక్కడైనా కావచ్చు, ఎవరికి వాళ్ళు పరీక్షించుకోవాలన్నమాట. దేవుని వాక్యాన్ని విని దాన్ని పాటించే శక్తిని ఇస్తారు. ఆయన తింటాడు. తిన్న తర్వాత ఏం చెప్తారంటే నువ్వు ఇప్పుడు వెళ్ళి ఇజ్రాయేల్ ప్రజలకి బోధించు. ఏదేది నేను నీకు చెప్పానో, నేను చెప్పిందంతా విన్నావు కదా, వెళ్ళి ప్రజలకి బోధించు. వాళ్ళు ఎట్లా ఉంటారంటే కఠినంగా ఉన్నారు, వినరు. నీకు తేళ్ల మీద కూర్చున్నట్లుగా ఉంటుంది, మొండి వాళ్ళుగా ఉన్నారు. అయినా కూడా చెప్పయ్యా, వినేవాళ్ళు వింటారు కదా. నాకు కూడా అనిపిస్తుంది, ఇంత కష్టపడి చెప్తా ఉన్నాను, 8 సంవత్సరాలు అయిపోయింది, అసలు ఎవరైనా వింటున్నారా? ఈ వాక్యం ఎవరిలో అయినా పని చేస్తుందా? సరే, ఇదంతా అయిపోయిన తర్వాత అండి ఇంక ఇప్పుడు మెయిన్గా ఏంటంటే యేసు ప్రభు మంచి కాపరి అన్నమాట. ఇక్కడ సత్యమైన కాపరి. ఎజ్కేల్ 34వ అధ్యాయంలో 11 నుంచి 31 వరకు అండి మీరు చదువుకోండి. అక్కడ ప్రభు చెప్తున్నారు, అంటే కాపర్లు పట్టించుకోవట్లేదు, నేను పట్టించుకుంటాను. అంటే అసత్యమైన కాపర్ల గురించి అండి. సత్యమైన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి చోట 2 రకాల వాళ్ళు ఉంటారు. యేసు ప్రభు దగ్గర 12 మంది శిష్యుల్లో 11 మంది మరి సత్యంగా ఉంటే, ఒక యూదా ఇస్కారియోతు అసత్యంగా ఉన్నాడు. ఒక ఇంట్లో కూడా అలాగే నీతిమంతులు ఉంటారు, దుష్టులు కూడా ఉంటారు అన్నమాట. ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఈయన సత్యమైన కాపరిగా ఏం చేస్తాడంటే చెప్తున్నాడండి, నేను నా గొర్రెలను వెతుకుతాను, తప్పిపోయిన వాటిని వెతుకుతాను, నేను గాయపడిన వాటిని నా గుండెల మీద పెట్టుకొని వాటిని గాయాలకి నేను కట్లు కట్టి గుండెల మీద పెట్టుకొని నడిపిస్తాను. మనతోనే చెప్తున్నారు, తప్పిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, యవ్వనస్తులు ఎంతమంది గాయపడి ఉన్నారు, పట్టించుకోవట్లేదు. మంచి సమరీయుడు చూడండి, అందులో దొంగలు కొట్టి పడేసి వెళ్ళిపోయారు. దొంగలంటే పిశాచులు, ఆత్మని ఇంకా నాశనం చేసి కొన ఊపిరి. కానీ వాళ్ళందరినీ నేను వెతుకుతాను, వాళ్ళ గాయాలకి కట్టు కడతాను, వాళ్ళ గాయాల్ని మాన్పుతాను. మీతోనే చెప్తున్నారు, గుండెల మీద పెట్టుకొని నేను మిమ్మల్ని ఎత్తుకొని నడిపిస్తా, ఎందుకంటే మీరు ఇప్పుడు నడిచే స్థితిలో లేరు అని చెప్తున్నారన్నమాట. అంత ప్రేమ కలిగినటువంటి కాపరి యేసు ప్రభు, అంత సత్యమైన కాపరి, ప్రేమ కలిగిన కాపరి. విడిచిపెట్టాడు. లోకం విడిచిపెడుతుంది కదా, నాకు ఈ భర్త వద్దు, ఈ పిల్లలు వద్దు,
విసిగిపోయాను అని భార్య కూడా అంటుండొచ్చు, లేకపోతే కదా. కానీ యేసు ప్రభు అందరూ విడిచిపెట్టిన వాళ్ళని దగ్గరికి తీసుకొని గాయాలకి కట్టి వాళ్ళని అభిషేకించి ఆయన సేవలో వాడుకుంటాడండి. అగస్టిన్ గారిని ఎట్లా వాడుకున్నారు అలా. కనుక మనం ఇప్పుడు ఆ మంచి కాపరి దగ్గరికి రావాలి. భారంచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, మీరు నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. నా కాడి మీరు ఎత్తుకొనండి, నా కాడి సులువైనది, నా నుంచి నేర్చుకోండి, నేను సాధుశీలుడను వినమ్ర హృదయుడను అని నా నుంచి నేర్చుకోండి. యేసుప్రభు కాడి ఏంటంటే ఆయనలాగా పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని చిత్తం చేసి ఇదో ఈ పరిశుద్ధ వాక్యాన్ని 10 మందికి బోధించడం. ఎజుకేల్ ఎలా బోధించాడు, ఆయన కాడు ఎత్తుకోవాలి. సైతాన్ కాడేంటి? సెల్ ఫోన్స్, సినిమాలు, తిండి, అన్ని రకాల పాపం సైతాన్ కాడి. కానీ యేసు ప్రభు కాడి పరిశుద్ధత, ప్రేమ, సువార్త, నలుగురికి దేవుని ప్రేమను అందించడం. ఊరికే వాక్యం బోధించడం మాత్రమే కాదండి, ప్రేమని మదర్ తెరీసా తల్లిలాగా యేసుప్రభు ప్రేమని అందించడం అన్నమాట. అది అందుకే 23వ కీర్తన కూడా మంచి కాపరి తన గొర్రెల్ని కాపాడుతాడు, పచ్చిక గల చోట్ల మేపుతాడు. ప్రభువే నా కాపరి, ఇక ఏ కొదువ లేదు. ఇది మీరు రోజు చెప్పుకోండి, 7 సార్లు చెప్పుకోండి. ఆ తర్వాత ఇంకా యోహాను సువార్త 10లో నేను మంచి కాపరి, నా గొర్రెల కొరకు నా ప్రాణం ఇస్తాను. ప్రాణం ఇచ్చే కాపరి అండి. ఈ లోకంలో కూడా కాపర్లు అంటే గొర్రెల కాపర్లు కాచి గొర్రెల్ని పెంచిన తర్వాత మళ్ళీ ప్రాణాలు తీస్తారు కదా. కానీ యేసు ప్రభు ప్రాణమిచ్చిన కాపరి. నేను నా తండ్రిని, నా తండ్రి నన్ను ఎలా ఎరుగుతాడో నేను నా గొర్రెలను, నా గొర్రెలు నన్ను ఎరుగుతా. అంటే స్ట్రాంగ్ రిలేషన్, పర్సనల్ రిలేషన్ అన్నమాట. సో అలా ప్రభు మనల్ని పిలుస్తున్నాడు, ఆయన మందలోనికి రమ్మని, ఆయన స్వరాన్ని వినమని, ఆయన గుండెల్లో దాక్కోమని. ఆయన బోధించింది గడ్డి అంటే దేవుని యొక్క వాక్యం అన్నమాట. అదంతా విని పాటించమని. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు ఎంత మంచి కాపరిగా, నమ్మకమైన కాపరిగా, సత్యమైన కాపరిగా తన గొర్రెల కొరకు తన ప్రాణం ఇచ్చాడు. ఎన్ని మంచి విషయాలు బోధించారు, అవన్నీ కూడా మేము వినాలి ప్రభు, విని పాటించాలి. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అన్నారు, వేరే వాళ్ళ స్వరాన్ని వినవని. ఈ లోకంలో ఎన్నో రకాల స్వరాలు వింటున్నాం, కానీ అవి వినకుండా అందరూ మీ స్వరమే వినేటట్లు, బైబిల్ని చదివేటప్పుడు వినేటప్పుడు మీ స్వరాన్ని విని హృదయంలో దాచుకొని వాటిని పాటించడానికి ప్రభా, మీ మందలోని గొర్రెలుగా ఉండడానికి సాయం చేయండి. అలాగే ఇంట్లో తల్లి తండ్రి పిల్లలకి కాపర్లు కనుక సత్యమైన కాపర్లుగా ఉండడానికి కృపని దయచేయండి. ప్రతి ఒక్కరూ ఎవరినెవరిని మీరు పిలిచారో నాయన సేవ కొరకు, అపోస్తులలాగా పౌలు, పేతురు, అందరూ అపోస్తులు, పునీతుల్లాగా, అంతోని వారు, శౌరి వారిలాగా సత్యమైన కాపరులుగా నన్ను కూడా అభిషేకించండి. ప్రతి తల్లిని తండ్రిని అభిషేకించండి. పని చేసే చోట సత్యమైన కాపరులుగా, టీచర్స్, డాక్టర్స్, అడ్వకేట్స్ ప్రభా, అందరూ కూడా అధికారులు సత్యమైన కాపరులుగా ఉండే కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. సత్యమైన కాపరులుగా దేవుడు మనందరినీ అభిషేకించుదురుగాక. మరి సత్యమైన కాపరి, మంచి కాపరి యేసు బోధించిన బోధన మనము చదివి విని పాటించే కృప దేవుడు మనకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.